తెలంగాణ ప్రజలకు నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతున్న తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలకు గాను 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. డిసెంబర్ 21, 2024 నుండి ఫిబ్రవరి 1, 2025 మధ్యకాలంలో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ యొక్క అవకాశం ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న అందరి విద్యార్థులకు అవకాశం కల్పించడం జరిగింది. ఈ ప్రవేశ ప్రకటన ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు జనరల్ రెసిడెన్షియల్ స్కూళ్ళకు సంబంధించిన ప్రకటన విడుదల చేయడం జరిగింది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఈ యొక్క దరఖాస్తులని స్వీకరించడం జరుగుతుంది. ఒకసారి అంటే 5వ తరగతిలో ప్రవేశం కల్పిస్తే 10వ తరగతి వరకు, 10వ తరగతిలో ఉత్తీర్ణ సాధించిన తర్వాత ఆ పై స్థాయి అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ వరకు కూడా ప్రవేశాలు కల్పించడం జరుగుతుంది ఈ గురుకుల పాఠశాలలో. ఎస్సీ గురుకులంలో 70% సీట్లను ఎస్సీలకు కేటాయిస్తారు. ఎస్టీ గురుకులంలో 64% సీట్లను ఎస్టీలకు కేటాయిస్తారు. మరియు బీసీ గురుకులంలో 70% సీట్లను బీసీలకు కేటాయిస్తారు. అదేవిధంగా జనరల్ సొసైటీలో అంటే జనరల్ గురుకులంలో అన్ని కులాల వారికి ఆయా నిష్పత్తిలో సీట్లను కేటాయించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రవేశాలు పూర్తిగా పరీక్ష ఆధారంగా అంటే విద్యార్థుల యొక్క ప్రతిభ ఆధారంగా ఎగ్జామ్ నిర్వహించి వచ్చిన ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా పరీక్షలో వచ్చే సబ్జెక్టుల వారీగా తెలుగులో 20 మార్కులు మరియు ఇంగ్లీష్లో 25 మార్కులకు, మ్యాథ్స్లో 25 మార్కులు మరియు ఈవీఎస్లో 20 మార్కులు, మెంటల్ ఎబిలిటీలో 10 మార్కులు, ఈ విధంగా మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులకి అత్యధిక మార్కులు ఎవరైతే సాధిస్తారో వాళ్ళకు మొదటి ర్యాంకు కేటాయిస్తూ ఈ విధంగా మార్కుల ఆధారంగా మరియు వారికి వచ్చే ర్యాంకు ఆధారంగా మీరు ఇచ్చిన గురుకులాల వారి అంటే సొసైటీ వారి ఆప్షన్లకు అనుగుణంగా మీకు సీటు కేటాయించడం జరుగుతుంది. మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సమయంలో మీ దగ్గర ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆదాయ ధృవీకరణ పత్రం నూతనంగా తీసుకున్నది, మరియు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మరియు ఆధార్ నెంబరు మరియు ఫోన్ నెంబరు, ఇవన్నీ తప్పకుండా మీ దగ్గర ఉంచుకొని ఆన్లైన్ సెంటర్కి వెళ్తే వాళ్ళు దరఖాస్తు చేస్తారు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు దరఖాస్తు చేసే సమయంలో ఫోన్ నెంబరు ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళది అంటే ఇంట్లో ఉన్న తల్లిది కానీ తండ్రిది కానీ ఇంకెవరైనా పేరెంట్స్ లేదా అన్నది కానీ తమ్ముది కానీ వాళ్ళ నెంబరే ఇవ్వండి. ఇంటర్నెట్ వాళ్ళ నెంబర్ ఇస్తే మీకు ఒకవేళ సీటు కనుక వచ్చినప్పుడు ఆ స్కూల్ వాళ్ళు మీకు సమాచారం ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ ఇంటి నెంబరే ఇచ్చే ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఇంకో విషయం ఏంటంటే ఆదాయ ధృవీకరణ పత్రం ఆర్ఫన్స్కి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఆర్ఫన్స్ అంటే తల్లి కానీ తండ్రి కానీ లేని పిల్లలకి ఆదాయ ధృవీకరణ పత్రంతో సంబంధం లేకుండా మరియు దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించింది. మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉంచాలి. కుల ధృవీకరణ పత్రం కూడా మీ దగ్గర అందుబాటులో ఉంచండి కొత్తది. మరియు ఇక్కడ ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మాత్రం అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. హాల్ టికెట్ విషయానికి వస్తే ఈ సంవత్సరం మీకు కొత్తగా దరఖాస్తు చేసిన వెంటనే మీకు హాల్ టికెట్ అందుబాటులో ఉంటుంది. నెట్లోనే దరఖాస్తు చేసిన వెంటనే మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి. మీకు అప్పుడే తెలిసిపోతుంది మీ సెంటరు ఎక్కడ పడుతుంది, ఎక్కడ ఉందనేది. దానికి అనుగుణంగా మీరు పరీక్షా కేంద్రం దగ్గరికి రావాల్సి ఉంటుంది. పరీక్షా కేంద్రానికి అర్ధగంట ముందే అంటే 30 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి దగ్గరికి చేరుకోవాలి. వచ్చేటప్పుడు ఒక ప్యాడ్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. మరియు ఐడెంటిటీ ప్రూఫ్ కోసం, గుర్తింపు కోసం ఆధార్ కార్డు కానీ ఇంకేదైనా ఇతర గుర్తింపు కార్డులను మీరు వెంట తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. డేట్ ఆఫ్ బర్త్ విషయంలో ప్రభుత్వం ద్వారా జారీ చేయబడ్డ బర్త్ సర్టిఫికేట్ కానీ, పాస్పోర్ట్ కానీ ఇంకే ఇతర ప్రభుత్వం ద్వారా జారీ చేయబడ్డ సర్టిఫికేట్లు మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఒకసారి కనుక మీరు అప్లికేషన్ని సబ్మిట్ చేసిన తర్వాత ఇందులో మార్పు చేసుకోవడానికి అవకాశం ఉందో, నో చేంజెస్ అంటే ఎలాంటి మార్పులు చేసుకోవడానికి అవకాశం లేదు. ఎగ్జామ్ సెంటర్ కూడా మార్పు చేసుకోవడానికి అవకాశం లేదు. ఇంకా హెల్త్ విషయానికి వస్తే ప్రస్తుతం పిల్లల యొక్క ఆరోగ్యం పైన పూర్తి నిఘాతో 24 గంటలు అందుబాటులో ఉండే హెల్త్ సూపర్వైజర్స్ స్కూళ్ళల్లో అందుబాటులో ఉన్నారు. ఎందుకంటే పిల్లల యొక్క ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రస్తుతం హెల్త్ సూపర్వైజర్ అంటే బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వాళ్ళని పూర్తి అర్హత కలవారినే హెల్త్ సూపర్వైజర్గా తీసుకోవడం జరిగింది. పిల్లల యొక్క ఆరోగ్యం పైన నిరంతరం శ్రద్ధ చూపుతూ వారికి ఎలాంటి సమస్యలున్నా తీర్చే విధంగా అందుబాటులో ఉండే హెల్త్ సూపర్వైజర్స్ అన్ని గురుకులాల్లో అందుబాటులో ఉన్నారు. గురుకులాల్లో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే నైపుణ్యం కలిగిన ప్రతిభ కలిగిన విద్యార్థులకి ప్రత్యేకంగా ఐఐటి
NIT మరియు నీట్ స్థాయిలలో అడ్మిషన్ల కోసం ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ చాలామంది ఇంజనీర్లు, చాలామంది డాక్టర్లని తయారు చేసింది ఈ గురుకుల పాఠశాలలో. ఇంకా చాలామంది IIT, NIT, నీట్లలో అడ్మిషన్స్ కోసం ప్రత్యేకంగా శిక్షణని ఇస్తున్నారు. COEలలో ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే స్కూళ్ళు, కాలేజీలు స్పెషల్గా ఉంటాయి. వాళ్ళ ప్రతిభ గల వారిని మరియు నైపుణ్యం గల వారిని సెలెక్ట్ చేసి మంచి శిక్షణ ఇప్పించడం జరుగుతుంది. లైబ్రరీ విషయానికి వస్తే అన్ని స్కూళ్ళల్లో లైబ్రరీ టీచర్ అందుబాటులో ఉన్నాడు మరియు మంచి లైబ్రరీ కూడా అందుబాటులో ఉంది. ఈ లైబ్రరీలో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. లైబ్రరీ టీచరు నిరంతరం విద్యార్థులను పర్యవేక్షిస్తూ వాళ్ళకి అన్ని రకాల పుస్తకాలు కూడా అందుబాటులో ఉంచడానికి అవకాశం ఉంది. మరియు స్పెషల్ టీచర్స్ కూడా అందుబాటులో ఉంటారు మన గురుకుల పాఠశాలలో. ఆర్ట్ టీచర్, క్రాఫ్ట్ టీచర్ మరియు మ్యూజిక్ టీచర్ కూడా మనకు అన్ని గురుకుల పాఠశాలలో రెగ్యులర్ ప్రాతిపదికన కూడా తెలంగాణ ప్రభుత్వం నియమించడం జరిగింది. అన్ని స్కూళ్ళలో కూడా ఈ స్పెషల్ టీచర్లు అందుబాటులో ఉంటారు. ఈ పాఠశాలల్లో టీచర్ల విషయానికి వస్తే అందరు టీచర్లు కూడా అర్హత గల టీచర్లని నియమించుకోవడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ద్వారా. మీరు చూసినట్లయితే 2018, 19 మరియు రీసెంట్గా కూడా నూతనంగా గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులని నియమించుకోవడం జరిగింది. ఇందులో పనిచేసే ఉపాధ్యాయులందరూ కూడా అన్ని రకాల అర్హతలను సాధించి ఉద్యోగాన్ని సాధించిన ఉపాధ్యాయులు ఉన్నారు. మంచి వెల్ టాలెంటెడ్ టీచర్స్ అందుబాటులో ఉన్నారు ఈ స్కూళ్ళలో. మరి ఇలాంటి సదుపాయాలు గల మన గురుకుల పాఠశాలలో అడ్మిషన్స్ కోసం మీరు తొందరగా మీ యొక్క పిల్లల్ని దరఖాస్తు చేయించండి. డిసెంబర్ 21 నుండి మరియు ఫిబ్రవరి 1, 2025 మధ్యలో మీరు దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. మీరు ఈ యొక్క విలువైన సమాచారాన్ని మీకు తెలిసిన వారికి మరియు మీ స్నేహితులకు, మీ బంధువులకి అందరికీ కూడా ఈ యొక్క సమాచారాన్ని పంపిస్తారని ఆశిస్తూ నమస్కారం.